అయ్యో కేంద్రం, ఈ రోజు నా పని అయిపోయినట్టే. ఏంటి ప్రాబ్లం? ఇప్పుడు ఎవరొచ్చి నా గురించి అడిగినా నేను స్టాండ్ లో ఉండటం లేదని గట్టిగా చెప్పాయి. నువ్వెక్కు, నన్నే పట్టుకుంటావా? ఇక్కడ రమేష్ అని అతను ఇప్పుడు ఈ స్టాండ్ లో ఉండటం లేదు. అవునా? మరి ఇంకే స్టాండ్ లో ఉంటాడు? అది అవును రమేష్, నువ్వు ఇప్పుడు ఏ స్టాండ్ లో ఉంటున్నావు? అయ్యో, నీ గొంతులో గేర్ రాడ్డు కుక్క, నీ ఎమ్మకడుపు మాడ, నేను చంపి గోతులో పాతేసి దాని మీద స్టాండ్ కట్టి అప్పుడు నడుపుతాను. ఆహా, రమేష్ ఇక్కడ దాక్కున్నావా? రారా మాట్లాడుకుందాం. సార్ మీకు దండం పెడతాను, దయచేసి నన్ను మాత్రం కొట్టకండి. నొప్పి పెడుతుంది సార్. కొట్టడమా? నేనా? నాకు తెలుసు, మీరు మంత్రి హత్య కేసు విచారించడానికి ఢిల్లీ నుంచి వచ్చిన అధికారి అని. ఎవరు చెప్పారు? అది నేనే తెలుసుకున్నాను. కమిషనర్ ఆఫీస్ లో సుంగుడు గారు చెప్పారు మీరు ఎంక్వైరీ కోసం వచ్చారని. మారువేషంలో వచ్చారు కదా. తెలివైన వాడివే, కరెక్ట్ గా కనిపెట్టేసావే. రా, నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. రా. నన్ను వదిలేండి సార్. రా రమేష్. సార్ మీకు అన్ని ఓపెన్ గానే చెప్పేస్తాను, అన్ని నిజాలే చెప్తాను సార్. నాలాగా నిజం చెప్పేవాళ్ళు ఈ రెండు రాష్ట్రాల్లో ఉండరు. మరేంటి ప్రాబ్లం? అయ్యో, నిజంగా నేను నిజం చెప్పినా అందరూ అబద్ధమే చెప్తాను అనుకుంటారు. చూడు, నాకు తెలియాల్సింది డాక్టర్ అజయ్ గురించి. మళ్ళీ అక్కడికే వచ్చారు, కావాలంటే నన్ను చంపేయండి. మొదటిసారి మీరు ఒక చోట కలిశారు, ఆ చోటుకి మన ఇద్దరం వెళ్ళాలి. చూడు, డాక్టర్ అజయ్ గురించి నీకు తెలిసిన విషయాలన్నీ దాచకుండా నాతో చెప్పాలి, ఓకే? 4 నెలల క్రితం డాక్టర్ అజయ్ని కలిశాను. ఇదిగో ఇదే స్టేషన్లో. చూసుకొని సారీ. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి రిజైన్ చేయాలని ప్రతిపక్షాల డిమాండ్. ఒక బంగారు బాతు దొరికింది రోయ్. హలో, టాక్సీ కావాలా? అన్నా, నేను బస్ స్టాండ్కి వెళ్ళాలి, షార్ట్ కట్ ఉంటే చెప్తారా? బస్ స్టాండ్కా? అక్కడి నుంచి ఇదిగో ఈ అడ్రస్కి వెళ్ళాలి. ఎక్కడి నుంచి వస్తున్నావు? కోల్కతా నుంచి. నేను ఈ ఊరికి కొత్త. అలా చెప్పు, అందుకే నీకేమీ తెలియలేదు. దేని గురించి? ఈ రోజు బస్సు స్ట్రైక్, ఒక్క బస్సు కూడా తిరగదు. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? టాక్సీలు కూడా దొరకవు. ఓ పని చెయ్యి, నాకు ఒక 1000 ఇవ్వు, నేను తీసుకెళ్తాను. అంత అవుతుందా? నేను చెప్పానుగా టాక్సీలు దొరకవని. నేను కాబట్టి 1000 అడిగాను, మిగతా వాళ్ళైతే 1500 అడుగుతారు. వదిలేండి, మీతోనే వస్తాను. నిజం చెప్తే ఈ రోజుల్లో ఇంత డబ్బు ఎక్కడ సంపాదించగలం? సార్, ఆ బండి ఎక్కడం నిజంగా మీ అదృష్టం. ఆ బండి అంత ఈజీగా దొరకదు సార్. ఒరే రమేష్, ఇలా మోసం చేసి సంపాదిస్తే నీకు అరుగుతుందా? అరగదు, ఈనో తాగి అరిగించుకుంటాను. నువ్వు జరగరా, ఉపదేశాలు ఇస్తున్నాడు. సార్, తప్పుగా అనుకోకండి, డబ్బులు ముందే ఇచ్చేయాలి. ఈ విషయంలో చాలా గొడవలు జరిగాయి. తీరా అక్కడికి వెళ్ళి దిగి డబ్బులు లేవంటే నేను ఇబ్బంది పడాలి, అందుకే ఇస్తాను. ఇప్పుడు కరెక్ట్ గా ఉంటుంది. వెళ్దామా సార్? జిల్ 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 జిగేలు రాణే. సార్, ఏమనుకోకండి, కారులో FM సెట్ లేదు, అందుకే నేను పాడి వినిపిస్తున్నాను. 7 ఏళ్ళు సంగీతం నేర్చుకున్నాను. అన్నా, సైడ్ లో ఒకసారి ఆపు. నా ఫ్లో ఆగిపోయింది. ఏమైంది సార్? బస్సులు స్ట్రైక్ అన్నావు, అదిగో తిరుగుతున్నాయిగా. క్షమించండి సార్, పొద్దున 6 గంటల నుంచి అక్కడే ఉన్నాను, ఒక్క సవారీ కూడా దొరకలేదు. ఇప్పుడు సార్ రాగానే నాకు దొరికింది. మరి మేము కూడా బతకాలి కదా సార్. పైగా ట్యూమర్ వచ్చిన దగ్గర నుంచి సవారీలు తగ్గాయి సార్. అన్నా, నీ క్యాన్సరా? క్యాన్సరా? ఎవరి క్యాన్సర్? మీరే ఇప్పుడు ట్యూమర్ అని చెప్పారుగా. అయ్యో సార్, మొబైల్ తీసుకుని బట్టన్ నొక్కగానే కారు వస్తుంది కదా, దాని గురించి అన్నాను. ఊబర్? ఏదో ఒకటి లేండి సార్, అది వచ్చిన దగ్గర నుంచి మాకు అసలు గిరాకీలే లేవు. అవి రాకముందు మీ టాక్సీ మీటర్లు బాగా స్పీడ్ గా తిరిగేవి కదా, అందుకే అందరూ వదిలేసారు. అది అప్పుడు. ఇప్పుడు మేము మంచి వాళ్ళుగా మారిపోయాం సార్. పోనీ పోనీ, నేను చూస్తే తెలియట్లా. వెళ్దామా? సరే. గోల్మాల్ గోల్మాల్ గోల్మాల్. వచ్చేసా సార్. సార్ సార్, వెయిట్ చేయాలా? అరే వద్దనా. వద్దు వద్దు, తిరిగి వెళ్ళేటప్పుడు సగం ఏమైనా చాలు, మీకు పుణ్యం ఉంటుంది సార్. అబ్బే వదిలేండి. ఇదిగో, ఎవరు నువ్వు? ఫాదర్ యేసుపాదంని కలవడానికి వచ్చాను. ఫాదర్ బయటికి వెళ్ళారు. ఎక్కడి నుంచి? కోల్కతా నుంచి వస్తున్నాను. ఓ, ఇప్పుడు వస్తారు. చర్చిలో ఒక హాస్టల్ ఉంది, దానికి కావాల్సిన సరుకులు తేవడానికి వెళ్ళారు. రండి, నాతో రండి. మీరేనా ఇందాక టాక్సీలో వచ్చింది? అవును. సిటీ నుంచి వచ్చారా? లేదు, రైల్వే స్టేషన్ నుంచి. ఎంత అడిగాడు? 1000 రూపాయలు. అయ్యో, పచ్చి మోసం. 200 300 అంతే. అయ్యో, ఈ ఊరికి ఫస్ట్ టైం వచ్చారా? ఇంత అమాయకంగా ఉంటే అసలు బతకలేరు, కొంచెం హుషారుగా ఉండాలి. అదిగో ఫాదర్ వచ్చేసారు.